వందనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు. ఈరోజు వాక్య ధ్యానం చేసుకుందాం. భయపడకము, నీకు శుభము కలుగును గాక. ప్రభు ఇచ్చి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడింది యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియులారా, ఈరోజు వాగ్దాన సందేశం, భయపడకము, నీకు శుభమవును గాక. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము సందేశం, ఈ ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే, భవిష్యత్ కాలములో జరగబోయే వాటిని తెలియజేస్తూ, ప్రత్యక్షమైన దేవదూతను చూసిన దానియేలు ఎంతో బలహీనుడయ్యాడు. అలా బలహీనుడైన దానియేలును బలపరుస్తూ దేవదూత ఈ మాట పలకడం జరిగింది. నీకు శుభము జరగాలి, నీకు శుభమవును గాక. శుభము అంటే మంచి కలుగును గాక. దేవుడు నీకు మంచి చేయాలంటే మొదటగా దేవునికి ప్రేమగా జీవించాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు. రెండోదిగా దేవునిని వేడుకోవాలి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 వచనం. మూడోది, దేవుని దృష్టిలో యోగ్యమైన వారిగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-13 వచనం. ఈ మూడు రకాలుగా నువ్వు చేస్తే ప్రభు నీ కుటుంబాన్ని నిన్ను దీవించి ఆశ్రయిస్తాడు. ఈ లోకంలో చాలామంది నీకు కీడు చేయాలని లేక కీడు చేయాలని చూస్తారు, తలపెట్టాలని చూస్తారు. కానీ దేవుడు మాత్రం నీకు ఎల్లప్పుడూ మంచి చేయాలని, మంచి జరగాలని చూస్తాడు. కనుక నువ్వు ఇంత మంచి దేవుడని యేసుక్రీస్తుని ఆశ్రయం ఉంచుము. తద్వారా దేవుడు నీకు తోడైండి, నీకు జరగబోయే ప్రతి కీడును, పరిస్థితిని మేలుకరంగా మారుస్తాడు. నీకు ఎల్లప్పుడూ శుభం కలిగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు, ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ఒకరు ప్రార్థన చేస్తున్నాం, ఒకరు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. రండి, పాస్టర్లో సాయం చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, చర్చిలు కడుతున్నాం. ఈ పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.